ఓం శ్రీ మాత్రే నమః. రేపు సంకటహర చతుర్థి. రేపటి నుండి డిసెంబర్ నెల వరకు తులారాశి వారికి తిరుగులేని అదృష్టం, అతిపెద్ద సమస్య తీరుతుంది. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారికి ఈ సమయం నుండి కూడా అదృష్టం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తులారాశి వారికి డిసెంబర్ నెల వరకు కూడా ఇక అద్భుతమైన ఫలితాలే ఉంటాయి. అలానే తులారాశి వారి జీవితంలో ఎంతో కాలంగా విడిపోయినటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని కలిసే అవకాశం కనిపిస్తుంది. అదృష్టం అనేది మీ జీవితంలో ఈ రోజు నుండి కూడా తాండవిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే తులారాశి వారిని ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక అతిపెద్ద సమస్య ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తీరుతుందని చెప్పుకోవచ్చు. ఈ మాసంలో తులారాశి వారు విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అలానే చిన్ననాటి స్నేహితులను కలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మొదటగా ఈ రాశి వారి స్వభావాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి కొంచెం కోపం ఎక్కువగానే ఉంటుంది. కానీ కోపం కూడా అవసరమైన విషయాల మీదే ఉంటుందని చెప్పుకోవచ్చు. పైకి గంభీరంగా కనిపించినప్పటికీ లోపల మాత్రం సున్నితమైన మనస్తత్వం ఉంటుంది. ఈ రాశివారు తమ కష్టాలు కానీ లేదా తన ఇబ్బందులు కానీ ఎవరితోని చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఇతరులు ఏవైనా సమస్యలు చెప్పుకున్నట్లయితే వాటిని విని వారికి తగిన సలహాలు ఇస్తారు. ఆ సలహాలు పాటించిన వ్యక్తులు కూడా సమస్యలు అయితే తీరుతాయి. కాబట్టి ఇతర వ్యక్తులు వారి కష్టాలు లేదా సుఖాలు వీరితో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి గోప్యత అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఒకరి మీద ఆధారపడడానికి అస్సలు ఇష్టపడరు. కష్టపడే తత్వం అయితే ఈ రాశి వారిలో ఉన్నట్టు ఇంకెవ్వరికి ఉండదని చెప్పడంలో అతిశయోక్తే కాదు. రాశులన్నిటిలో కంటే తులారాశి అంత ప్రత్యేకమైంది. మీరు ఏదైనా ఒక పని ప్రారంభించినట్లయితే దానికి ఎన్నైతే కష్టాలు ఉండకూడదో అవన్నీ కూడా వస్తాయి. కానీ వాటన్నిటినీ లెక్క చేయకుండా వీరు ముందుకు వెళ్తారు. ఇదే ఈ రాశి వారి యొక్క ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. విద్యార్థులు విద్యలో రాణిస్తారని చెప్పుకోవచ్చు. అలానే కళల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదిస్తారు. ఎవరైతే విద్యార్థులు ప్రవేశ పరీక్షలు కానీ పోటీ పరీక్షలు కానీ రాస్తూ ఉన్నారో వారికి ఖచ్చితంగా అనుకూలమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు. విద్యార్థులు వీలైనంత వరకు కూడా నూతన పరిచయాలు కొంచెం దూరంగా ఉండటమే మంచిది. ఈ సమయంలో కొన్ని పరిచయాలు విద్య నుండి ఇతర విషయాలపై మీ దృష్టి మళ్ళే విధంగా ప్రేరేపించే అవకాశం కనిపిస్తుంది. అలానే చెడు వ్యసనాలకి చెడు స్నేహాలకి బానిసలైనట్లయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎవరైతే విద్యార్థులు ఇతర ప్రాంతాలకి లేదా ఇతర దేశాలకి విద్యాభ్యాసాల కొరకు వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి ప్రయత్నాలన్నీ ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి వ్యాపారస్తులకి ఈ సమయంలో వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. అంటే ఇంతవరకు ఏవైతే వ్యాపారాలు నష్టాల్లో నడుస్తూ ఉన్నాయో లేదా మీరు అనుకున్న రీతిలో లాభాలు రాకుండా తక్కువ వేగంతో నడుస్తూ ఉన్నాయో అటువంటివన్నీ కూడా అభివృద్ధి బాటలోకి పయనిస్తాయి. వ్యాపార పరంగా చేసేటువంటి రుణ ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. గత కొంతకాలం నుండి మీరు వ్యాపార ప్రారంభాలకు కానీ పెట్టుబడులకు కానీ రుణాల కొరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఏ ఒక కారణాలతో ఆ రుణ ప్రయత్నాలు నిరంతరం వాయిదా పడిపోతూ నిరుత్సాహమైన ఫలితాలే తీసుకొస్తూ ఉన్నాయి. ఈ సమయంలో రుణాల కొరకు చేసేటువంటి ప్రయత్నాలు 100% అనుకూలిస్తాయి. అలానే వ్యాపారాలన్నీ కూడా అనుకున్న విధంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. పాత పార్ట్నర్లతో ఉన్న వివాదాలు తొలగిపోవడం, పార్ట్నర్షిప్లు రద్దయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మాత్రం తులారాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రమోషన్, ఇంక్రిమెంట్లు పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు సాగడం పూర్తయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఉద్యోగ రీత్యా చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ట్రాన్స్ఫర్లు అనేవి మీరు కోరుకున్న ప్రదేశాలకి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. తులారాశి వారు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎంతో తెలివిగా తీసుకుంటూ ముందుకు సాగుతారు.
ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు అనుకూలంగానే సాగుతాయి. చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి అనేది ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే చెరువుల పరంగా మీకు గతంలో వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. రైతులకు అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు పొందుతారు. ఈ రాశివారు వీలైనంత వరకు కూడా ఈ మాసంలో దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో తులారాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉండబోతుంది. మిమ్మల్ని వద్దు అనుకొని వెళ్ళిపోయిన వ్యక్తులు ఈ సమయంలో మీ యొక్క స్నేహం కొరకు లేదా మీ యొక్క బంధుత్వం కొరకు మరలా మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఎంతో కాలంగా చికాకులతో సాగుతున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి విజయవంతంగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. తొందరలోనే వివాహ విషయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు. సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఖచ్చితంగా సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం తులారాశి వారు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. రాజకీయ పరంగా మీకు అభివృద్ధి అనేది ఎక్కువగా ఉండటం వల్ల అనుచరులు, మిత్రులు ఎంతైతే ఉంటారో శత్రువులు కూడా అంతే ఉంటారని చెప్పుకోవచ్చు. ఎప్పుడూ కూడా మీ శత్రువుల్లో ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. తీసుకునేటువంటి నిర్ణయాలు ఇప్పటి నుండి కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం చిన్న తప్పు చేసినా కూడా మీ శత్రువులు ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఎత్తి చూపించడానికి, తక్కువ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీపై ఉన్న బాధ్యత అనేది మరింత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో వ్యవహరించుకునే కళాకారులకి అప్పుల బాధలు చాలా వరకు తీరుతాయి. ఈ అప్పులు అనేవి తీరిపోవడం, అలానే కళారంగంలో మీకు సెకండ్ ఛాన్స్ అనేది లభించడం, మళ్ళీ కళారంగపరమైన జీవితాన్ని ప్రారంభించడానికి మీకు అవకాశాలు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఎవరైతే క్రీడా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో క్రీడాకారులకు అనుకూలంగానే ఉండబోతుంది. వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి మాత్రం ఫలితాలు కొంచెం మిశ్రమంగానే ఉంటాయి. మీకు లభిస్తాయి, కానీ మీకు న్యాయబద్ధంగా రావాల్సిన మొత్తం రాకుండా చేసే ప్రయత్నాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. మాస చివరిలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మీరు తీసుకునేటువంటి జాగ్రత్తలతో వాటి నుండి బయటపడతారు. శారీరకంగాను మానసికంగాను కూడా ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇష్టమైన వ్యక్తులతో అధిక సమయాన్ని గడుపుతారు. అలానే నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు వేగంగానే సాగుతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఎక్కువగా విందు వినోదాల్లో పాల్గొంటారు. తులారాశి వారికి అమ్మవారి ఆరాధన, శివుని దర్శనం, శివాలయ అభిషేకం మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.